అటువంటి జాతి యొక్క సేవలాల్ మహారాజ్ ఆరాధ్య దైవం ఉత్సవాలు 15 ఫిబ్రవరి ఘనంగా జరగాలి. ప్రారంభోత్సవాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 13,000 తండాలలో సేవలాల్ మహారాజ్ వారి యొక్క జయంతులు ప్రారంభోత్సవాలు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభాకి కేవలము 1 కోటి గత ప్రభుత్వము, మా విన్నపం మేరకు మరో 1 కోటిని అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గత సంవత్సరం జరిగినటువంటి నిధులు ఇప్పటికీ కూడా మా సర్పంచ్లకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఏదైతే నిర్వహణ కమిటీకి కావచ్చు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రానటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మేము తెలియజేసేది ఒకటే, ఏదైతే సేవలాల్ మహారాజ్ జయంతికి ఇస్తున్నటువంటి నిధులను జయంతి ప్రారంభానికి ముందే వారికి చేరేలాగా చొరవ తీసుకోవాలని కూడా లంబాడీల ఐక్యవేదిక నుంచి, తెలంగాణ ఉద్యోగ సంఘాల నుంచి, టీఎస్టీటీఎఫ్ నుంచి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 33 జిల్లాలలో 13,000 పైచిలకు ఉన్న తండాలలో నిర్వహణకి మీరిచ్చే 2 కోట్ల రూపాయలు కేవలం 1,000-2,000 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు. అవి కూడా మా బిడ్డల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి చేరడం లేదు. కాబట్టి నేరుగా 100 కోట్ల రూపాయలు నిధులను సేవలాల్ జయంతి ఉత్సవ నిర్వహణ కమిటీకి ఎక్కడెక్కడైతే క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉందో కలెక్టరేట్ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి ఆ నిధులు నేరుగా మా సర్పంచ్ వారికి కావచ్చు, నిర్వహణ కమిటీకి మాత్రమే, ఎవరి చోద్యం లేకుండా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం నిర్వహణ కమిటీకి మాత్రమే రాజకీయాలకు అతీతంగా కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక ఏకైక సామాజిక వర్గం, ఒకే రక్తానికి సంబంధించిన సామాజిక వర్గం లంబాడీలు. మరి లంబాడీల ఆరాధ్య దైవానికి ఈరోజు సెలవు ఆప్షనల్ ఇచ్చి మిగతా గురునానక్ జయంతికి ఇక్కడ సిక్కు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేనేలేరు, అయినా కానీ గురునానక్ జయంతికి ఇక్కడ హాలిడే ఇస్తారు. మిగతా చిన్న సామాజిక వర్గాల వారికి ఇక్కడ హాలిడే ఇస్తారు. కానీ మాకు వచ్చేసరికి ఒక వివక్ష కనబడతా ఉంది. మేము అడిగినప్పుడు గత సంవత్సరం అయితే 14వ తారీఖు లంబాడీల ఐక్యవేదిక ద్వారా సెక్రటరియట్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ అపాయింట్మెంట్ తీసుకొని సీతక్క గారి ద్వారా వారిని అడిగిన వెంటనే ఆ రాత్రి పూట ఏదైతే ఆప్షనల్ హాలిడే, అది స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రతి సంవత్సరం మేము ఎంబడిపడి మా సేవలాల్ జయంతి వస్తుంది, మాకు హాలిడే ఇవ్వండి అని మీకు మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఆ జీవో కోసం ప్రాకులాడకుండా తప్పకుండా గవర్నమెంటే ఒక క్యాలెండర్లోనే ఇచ్చే విధంగా ఒక జీవోని స్పెషల్ క్యాజువల్ లీవ్ కాకుండా జనరల్ హాలిడేని ఇవ్వాల్సిందిగా తెలంగాణ లంబాడీ సమాజం నుంచి మేము కోరుతా ఉన్నాం.